హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో స్టాక్ని క్వాలిటీ ఇన్స్పెక్షన్లో ఉంటే అన్రిస్ట్రిక్టెడ్కి ఎలా తీసుకెళ్లాలో చూద్దాం. మొదట మనం ఒక స్టాక్ చెక్ చేద్దాం. ఎంఎంబిఈటి కోడ్ని యూజ్ చేసి ఇక్కడ ఐఎన్హెచ్వై అనే ప్లాంట్లో ఒక మెటీరియల్ని నేను చెక్ చేస్తున్నాను. స్టాక్ ఎక్కడ ఎంత ఉందనేది ఇక్కడ చూస్తే మీరు క్వాలిటీ ఇన్స్పెక్షన్లో 199 కేసెస్ ఉన్నాయి. ఆ బ్యాచెస్ వచ్చేసి 598 బ్యాచ్ అన్నమాట. నేను దీన్ని అన్రిస్ట్రిక్టెడ్లోకి తీసుకెళ్ళాలి. దానికోసం నేను ఒక కొత్త విండో ఓపెన్ చేసేసి రెండు రకాల టీ కోడ్స్ని యూజ్ చేసి మనం క్వాలిటీ నుంచి అన్రిస్ట్రిక్టెడ్ కు తీసుకురావచ్చు. ఒకటి MB1B, రెండవది మీగో. ఇప్పుడు ప్రజెంట్ మనం MB1B నుంచి చూద్దాం. MB1B ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మూమెంట్ టైప్ వచ్చేసి 321 ఉండాలి. స్టోరేజ్ లొకేషన్ 0001 అని అక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ 0001 అని ఎంటర్ చేస్తున్నాను. INHY ఎంటర్ చేస్తున్నాను. ప్లాంట్ పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్ బై డిఫాల్ట్ గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఇండివిజువల్ స్లిప్ కుడ్ సెలెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. మీరు ఏం చేంజ్ చేయకండి, యాస్టీస్ గా ఉంచేసి కీబోర్డ్ లో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత రిసీవింగ్ స్టోరేజ్ లొకేషన్ అడుగుతుంది. మీరు ఎక్కడికైతే రిసీవింగ్ స్టోరేజ్ లొకేషన్ ఉందో అది ఇవ్వండి. నేను రిసీవింగ్ స్టోరేజ్ లొకేషన్ కూడా 0001 అని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మీ మెటీరియల్ నంబర్ ఇచ్చేసేయండి. మెటీరియల్ నంబర్ ఇచ్చేసిన తర్వాత అక్కడ 199 కేసెస్ ఉన్నాయి కదా, మీరు ఎంత క్వాంటిటీని మూవ్ చేయాలనుకుంటున్నారు. నేను 100 అనుకుంటున్నాను. తర్వాత బ్యాచ్ ఇచ్చేసేయండి. అది 598 ఉంది కదా, బ్యాచ్ 598 బ్యాచ్ ఇచ్చేసి ముంగడికి వస్తే ప్లాంట్ చూపిస్తుంది INHY. ప్లాంట్ యాస్టీస్ గా వచ్చేసి ఒకటే లైన్ ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఇష్యూ బ్యాచ్, రిసీవింగ్ బ్యాచ్ కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం అడుగుతుంది. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది అనమాట. ఇట్లా ఇచ్చిన తర్వాత సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ రిఫరెన్స్ నంబర్ కూడా వచ్చేసింది అనమాట. మీరు కావాల్సిన డౌట్ ఉంది, చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ బ్యాక్ స్క్రీన్ లోకి వెళ్ళేసి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఎంఎంబి స్క్రీన్ లో 199 ఉంది కదా, రిఫ్రెష్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ ఇలాగండి 99 కేసెస్ అయిపోయింది. 100 కేసెస్ ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు 1249 ఉండే, ఇప్పుడు 1349 అయింది. ఇది క్వాలిటీ నుంచి అన్రిస్ట్రిక్టెడ్ లోకి తీసుకెళ్లే విధానం అండి. ఇలాంటి ఎస్ఏపి వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.